సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు తెస్తూ ఉంటాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్, దానికన్నా ముందు ఎఫ్ఐడిఏ డేటా కూడా చూద్దాం. అండ్ దానికన్నా ముందు మీ అందరికీ నేను సారీ చెప్పాలి. ఎందుకంటే నిన్న హెడ్జింగ్ రిలేటెడ్గా వీడియో రికార్డ్ చేశానండి. విత్ ప్రామిస్ చెప్తున్నాను, రికార్డ్ చేశాను, అప్లోడ్ కూడా చేశాను. తీరా వీడియో ప్లే చేసి చూస్తే వాయిస్ రికార్డ్ అవ్వలే, సౌండే రికార్డ్ అవ్వలే, మొత్తం మ్యూట్ అయిపోయింది. సో మైక్ ఇష్యూ వల్ల చాలా కోపం వచ్చింది. ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది. హెడ్జింగ్ రికార్డ్ చేశాను, ఆల్మోస్ట్ చాలా మంచి కంటెంట్ చెప్పాను. అందులో ఆల్రెడీ ఒక స్ట్రాటజీ కూడా డిస్కస్ చేశాను. బట్ రికార్డ్ అవ్వలేదు. నాకు ఇంక కోపం వచ్చి ఇంకా మరి రికార్డ్ చేయలే. అప్పటికే నైట్ 8:30, 9 అయిపోతుంది. అంటే నేను నార్మల్గా 8:30కి ఎవ్రీడే వీడియో పెడతాను. సో 8:30కి వీడియో వస్తుంది ఎవ్రీ టైం. మీరు చూసుకుంటే 8:30కి వస్తుంది. ఆల్రెడీ నేను అప్పటికే 8 అయిపోతుంది, 8:30 అయిపోతుంది, అప్లోడింగ్ టైం దాటిపోతుంది. ఇంకా నాకు కోపం వస్తుంది. ఇంకా అప్పటికే ట్రై చేశాను కానీ ఎలాగోలాగా ఇంకా అవ్వలే. ఇంక చిరాకు వచ్చి ఆపేశాను. బట్ కన్ఫర్మ్గా ఈ వీక్ లోపల ఆర్ నెక్స్ట్ వచ్చే సాటర్డే మీకు హెడ్జింగ్ వీడియో తెస్తాను, అది ప్రామిస్. చూడండి, చాలా బాగుంటుంది ఆ వీడియో. ఓకే, ఫస్ట్ థింగ్ మార్కెట్ డేటాలోకి వెళ్దాం. సో ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. మీ అందరికీ దీనికి రీజను ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మార్కెట్లో అన్స్టెబిలిటీ అంటే అన్స్టెబిలిటీ, మార్కెట్ స్టెబుల్గా లేదు. రీజన్ సింపుల్. ఎందుకంటే సిబి పెట్టిన కొత్త రూల్స్ ఎవరికి ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది అంటే బిగ్ ప్లేయర్స్కే. ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ బిగ్ ప్లేయర్స్ కానీ వీళ్ళు ఎవరు మనీ తింటారు? రిటైల్ ట్రేడర్స్ అమౌంట్ తినడానికే మార్కెట్లోకి వస్తారు వీళ్ళు. ఓకే, వీళ్ళ అమౌంట్ దేని తింటారు? అలాంటిది సిబి ఏం చేస్తుంది? రిటైల్ ట్రేడర్ని కాపాడాలి అని చెప్పి ఒక ఇంటెన్షన్లో వీక్లీ ఎక్స్పైరీలు తీసేయడం, మార్జిన్ పెంచడం, బోల్డ్ రూల్స్, అంటే చాలా రూల్స్ తీసుకొస్తున్నారు. ఇవన్నీ బిగ్ ప్లేయర్స్ దగ్గర ఆల్రెడీ చాలా అమౌంట్ అంటే 1000 కోట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి రూల్స్ పెద్ద ఇంపాక్ట్ పడవు. మార్జిన్ పెంచినా మార్జిన్ తగ్గించినా వాళ్ళకి అది పెద్ద ఇంపాక్ట్ పడదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఎవరు మరి ఇంపాక్ట్ పడుతున్నారు అంటే రిటైల్ ట్రేడర్లు. ఎందుకు? మార్జిన్ పెంచడం వల్ల ఇబ్బంది పడేది రిటైల్ ట్రేడర్లు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. బిగ్ ప్లేయర్కి ఇబ్బంది లేదు. బట్ బిగ్ ప్లేయర్కి ఉన్న ఇబ్బంది ఏంటి అంటే రిటైల్ ట్రేడర్లు రాకుండా తగ్గిపోతారు. చూడు, వాల్యూమ్ తగ్గిపోతుంది. దీనివల్ల వీళ్ళు పెద్దగా ఇంక మరి మనీ సంపాదించలేరు. వచ్చినంత సంపాదించుకుంటారు. అంటే ఇప్పటి వరకు ఎలా అంటే బిగ్ ప్లేయర్లు చిన్నోళ్ళు తిన్నారు కదా, ఇప్పుడు తినడం అవ్వదు. ఈ వీక్లీ ఎక్స్పైరీలు ఏవైతే ఉన్నాయో అవి తీసేయడం, ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేయడానికి కారణం కూడా అదే. సో ఈ మార్కెట్లో స్టెబిలిటీ లేకపోవడం. ఎందుకంటే రూల్స్ మీద రూల్స్. ఇప్పుడు ఎవరైనా బిగ్ ప్లేయర్, ఎవరైనా ఇన్వెస్టర్స్ అన్ని రూల్స్ అన్ని పెడితే మార్కెట్లో, ఇండియన్ మార్కెట్ నుంచి ఏమవుతుంది? ఆల్రెడీ మీరు లాస్ట్ టైం మనం వీడియో కూడా చేసాం. ఏంటి, జైన్ స్ట్రీట్ అని చెప్పి మీకు తెలుసు కదా, పెద్ద స్కామ్ చేశారు ఇండియన్ మార్కెట్లో. ఇగో జైన్ స్ట్రీట్ అని చెప్పి ఎంత 1000 కోట్లు అంటే జస్ట్ స్పైకిల్లో ఎవ్రీడే ఎక్స్పైరీ ఉన్నప్పుడు కావాలని క్లోజింగ్ టైంలో పెద్ద స్పైకిల్ తెప్పించేసి జీరో టు హీరోలు అలా చేసేసి 1000 కోట్లు సంపాదించారు వీళ్ళు. ఆ డబ్బులంతా ఎవరు? రిటైల్ ట్రేడర్లు. సో సిబి ఇలాంటివన్నీ తీసేయాలని వీళ్ళని మార్కెట్ నుంచి బ్యాన్ చేసింది, జైన్ స్ట్రీట్ అన్నోళ్ళని. సో అట్లా ఈ బిగ్ ప్లేయర్ కొంత తగ్గించాలి, రిటైల్ పార్టిసిపేషన్ ఆప్షన్స్లో తగ్గించాలని చెప్పి ఈ వీక్లీ ఎక్స్పైరీలు తీసేస్తున్నారు. పోనీ మార్కెట్లో ఏమైనా మేజర్ బ్యాడ్ న్యూస్ ఉందా? ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేయడానికి రీజన్ ఏదని తెలుసా అంటే కాదు, స్టెబిలిటీ లేకపోవడమే. మార్కెట్లో రూల్స్ మీద రూల్స్ వాళ్ళకి నచ్చట్లే. వాళ్ళు ఇండియా మార్కెట్ అంత స్టెబుల్గా చూడట్లే. సో ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో మోస్ట్ స్టేక్ హోల్డర్స్ ఎక్కువ మార్కెట్ ఎవరు అండర్లో ఉంది? డిఐఎస్ అండర్లో ఉంది. ఇప్పుడు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ వాళ్ళే ఎక్కువ కొంటున్నారు. మొత్తం ఎఫ్ఐఎస్ సెల్ చేసినంత వాళ్ళే కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంది మార్కెట్ అంతా, ఇండియన్ మార్కెట్. ఫారిన్ ఇన్వెస్టర్స్ వస్తే కొంతమంది వచ్చి వెళ్ళిపోతుంటారు, కానీ మేజర్ ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు బికాస్ ఆఫ్ రూల్స్ అండ్ అన్స్టెబిలిటీ ఆఫ్ మార్కెట్. ఎప్పటికప్పుడు రూల్స్ చేంజ్ అవ్వడం, కొత్త రావడం, వాళ్ళకి నచ్చలేదు, వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఓకే, సో ఫారిన్ ఇన్వెస్టర్స్ లూప్ హోల్ దొరికితే డబ్బులు సంపాదిద్దాం చూస్తారు. ఇప్పుడు జైన్ స్ట్రీట్ ఎలాగో అట్లా ఏమైనా చిన్న, ఎందుకంటే 1000 కోట్లు కదా. సో ఎక్కడ ఎక్కువ మంది రిటైల్ ట్రేడర్స్ ఉన్నారో దానికి ఆపోజిట్లో తీసుకెళ్ళి డబ్బులు సంపాదించుకున్నారు. ఇప్పుడు రిటైల్ ట్రేడర్స్ అందరూ తగ్గిపోయి అందరూ క్యాష్ మార్కెట్. సిబి కూడా ఏం చెప్తుందంటే క్యాష్ మార్కెట్లో ఎక్కువ ఫ్లో, వాల్యూమ్ ఎక్కువ తేవాలి. అంటే క్యాష్ మార్కెట్ అంటే రిలయన్స్ స్టాక్లో, నార్మల్ స్టాక్లో, టాటా స్టీల్ నార్మల్ స్టాక్స్లో బై చేయాలి. సో అలా క్యాష్ మార్కెట్లో ఎక్కువ వాల్యూమ్ రావాలని చెప్పి ఆప్షన్స్ తీసేస్తున్నారు. మంత్లీ ఆప్షన్స్ ఉంటాయి, దానికి తగ్గట్టు మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి, ప్లాన్లు చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వీడియో ఎండ్ అయ్యే చెప్తాను. సో ఎఫ్ఐ డేటా చూస్తే లైట్ స్మాల్ బయింగ్, అది మేజర్ బయింగ్ కాదు, వేస్ట్ కూడా. ఓకే,
అండ్ నెక్స్ట్ ఏమైనా ఇంపార్టెంట్ హాలిడేస్ ఉన్నాయంటే లేవు, హాలిడేస్ ఏం లేవు. రిజల్ట్లో ఇంపార్టెంట్ న్యూస్ ఏమైనా ఇంపాక్ట్ అయ్యే న్యూస్ ఏమైనా ఉందంటే 17th ఫెబ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది, 17th సెప్టెంబరు. బట్ 17th సెప్టెంబర్ ఈజ్ లైక్ వెనస్డే, చూద్దాం, ఇంకా టైం ఉంది. ఓకే, మండే ట్యూస్డే వెనస్డే టైం ఉంది కాబట్టి మనం చెప్దాం, అప్పుడు చెప్దాం. ట్యూస్డే వెనస్డే రోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ నిఫ్టీ 50 ఫ్రైడే పుట్ ఏమైనా చూడండి, కంప్లీట్ పుట్ సైడ్ ఫస్ట్ మార్నింగ్ కాల్ ఉండాలి, తర్వాత పుట్టు క్రాస్ ఓవర్ అయింది, పుట్ సైడ్ ప్రైస్ మంచిగా డామినేట్ చేశారు. టోటల్ ఓవేలో కొద్దిగా పుట్ ఎక్కువ కంపేర్ టు కాల్, ఒక 20% ఎక్కువ. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో చూడండి, పుట్ ఎక్కువ బట్ కాల్ కూడా ఇంచుమించు ఒక 10% డిఫరెంట్, రెండు ఫైట్ చేసుకున్నాయి బాగా. తర్వాత పుట్ సైడ్ కొద్దిగా డామినేషన్ పెరిగింది. అండ్ టోటల్ బోత్ ఆర్ ఈక్వల్, మేజర్ డిఫరెన్స్ ఏం లేదు, బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, అండ్ నెక్స్ట్ నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutesలో చూడండి ఏమైందో, షార్ట్ కవరింగ్ అంటే మొత్తం సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, మార్కెట్లో బౌన్స్ వచ్చింది. తర్వాత క్లోజింగ్ టైంలో లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్. క్లోజింగ్ టైంలో ఏం జరిగింది, లాంగ్ అన్వైండింగ్ జరిగింది. మేజర్ బిగ్ ప్లేయర్స్ అంటే కాదు, అంత నార్మల్ ఓకే ట్రేడ్, అంతే నార్మల్గా. మేజర్ బిగ్ ప్లేయర్స్ ఏం కాదు కానీ ఓకే. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 minutesలో ఏమైందో చూడండి. బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 minutesలో షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్. మార్నింగ్ షార్ట్ బిల్డప్ ఓకే, తర్వాత కంటిన్యూగా షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, మార్కెట్ పైకి వెళ్ళింది. క్లోజింగ్ టైంలో లాంగ్ అన్వైండింగ్ జరిగింది, అంటే బై పొజిషన్స్ కూడా ఎగ్జిట్ అయ్యారు. ఓకే, బై పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం మార్కెట్లో కొద్దిగా పడింది, మార్కెట్ ఫాలో అవుట్ కనబడుతుంది. అండ్ ఇప్పుడు మార్కెట్లోకి వెళ్దాం. మార్కెట్లో ప్రెసెంట్ రైట్ నో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పీక్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, ఎగ్జాక్ట్గా ఈ పీక్లో ఉంది రెసిస్టెన్స్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ప్రెసెంట్ ఇక్కడే ఉంది. మార్కెట్లో రేపు ఈ లెవెల్ రెసిస్టెన్స్ తీసుకోదా వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. రేపు ఇది తీసుకుంటే అంటే కొద్ది మళ్ళీ మీకు ఒక డౌన్ సైడ్ ఫాల్ కనబడుతుంది, తీసుకోకపోతే మరి ఇంకంతే. ఇక్కడ నుంచి ఇంక మళ్ళీ వచ్చే రోజుల్లో మనం అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్కి మాత్రం మనం ఇది ఇక్కడ డౌన్ సైడ్కి ఇక్కడ ఇది ఒక లెవెల్. ఓకే, ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఇది డౌన్ సైడ్కి ఒక సపోర్ట్. ఇప్పుడు మార్కెట్లో 1 day టైం ఫ్రేమ్లో పెడుతున్నాను. సో ఇక్కడ మీరు చూడండి, ఇది సపోర్టు, దాని కింద ఇంకొకటి ఏదైనా సపోర్ట్ ఉంది అంటే ఇది సపోర్ట్. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈస్ ద సపోర్ట్స్ అండ్ ఇది రెసిస్టెన్స్. మీరు యాజ్ ఇట్ ఈస్ లెవెల్స్ మార్క్ చేసుకోండి, మీరు చూడండి. మార్కెట్లో ఇప్పుడు నేను అనుకుంటుంది మార్కెట్లో ఇలా వెళ్ళి కరెక్ట్ పీక్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది, హాల్ట్ అయ్యింది. ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్ చాలామంది గ్యాప్ డౌన్ రేపు అని అడుగుతారు, ఎర్లీ మార్నింగ్ 6:30 తర్వాత మీరు 7 or 8 o'clockకి మార్కెట్ చూడండి. అప్పుడు మీకు మార్కెట్లో ఏం కనిపిస్తుందో దాని ప్రకారం మార్కెట్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అవుద్ది. ఇప్పుడు నైట్ చూసుకొని రేపు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అని ఆనందపడద్దు. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఓకే, సో 25,120 దీనిపైన కానీ రేపు మార్కెట్ వెళ్తే మళ్ళీ మీకు అప్పర్ సైడ్ మూమెంటమే కనబడుతుంది. సో దీనిపైన మనకి 30 minutes క్యాండిల్, ఓకే 30 minutes టైం ఫ్రేమ్లో 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తేనే దీనిపైన మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అలాగే 25,240 దీనిపైన కూడా మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. వెన్ ఇంక నార్మల్గా దీనిపైన 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వచ్చిందంటే ఇంకా అది అప్ ట్రెండ్లో కంటిన్యూ అవుద్ది కాబట్టి 25,420 పైన కూడా మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. బట్ ఇంత పెద్ద ట్రెండింగ్ మార్కెట్ అవుద్దా అంటే ఆల్రెడీ మార్కెట్ కింద నుంచి ట్రెండింగ్లోనే ఉంది. బాగా వినండి, కింద నుంచి ట్రెండింగ్లోనే ఉంది. ఎక్కువ స్టాప్లెస్లు ఎటువైపు ఉన్నాయి, ఇప్పుడు స్టాప్లెస్లు అందరివి ఇటువైపు ఉన్నాయి. ఇటువైపు బయర్ స్టాప్లెస్లు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సెల్లింగ్ స్టాప్లెస్లు కన్నా బయింగ్ సైడ్ స్టాప్లెస్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ వచ్చిందంటే కొద్దిగా మార్కెట్ స్పీడ్గా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది, ఎందుకు స్టాప్లెస్ హిట్ అవుతుంది కాబట్టి. సో ఒకవేళ రేపు మార్కెట్ వస్తే ఈ లెవెల్ ఒకటి పెట్టుకోండి, ఏది ఇది ఒక లెవెల్ పెట్టుకోండి, ఎగ్జాక్ట్గా ఈ లెవెల్. ఓకేనా, ఈ లెవెల్ నేను బ్లూ కలర్ పెట్టుకుంటున్నాను. 25,077 దీని కింద మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అండ్ ద సేమ్ టైం 25,000 కింద కూడా దీని కింద కూడా డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఓకే, ఇక్కడ డౌన్ సైడ్, ఇక్కడ డౌన్ సైడ్ క్లారిటీ. బట్ 25,077 చూసారా, 25,077 దీని కింద 30 minutes క్యాండిల్ క్లోజింగ్ రావాలి, అప్పుడే ఇక్కడ డౌన్. అండ్ 25,000 కింద కూడా డౌన్.
అలాగే సేమ్ టైం 24,920 కింద కూడా ఇక్కడ కూడా డౌనే. సో రేపు మార్కెట్ ఫాస్ట్గా పడితే ఈ మూడిట్లో డౌను అండ్ దీనిపైన అప్, అంతే. చాలా చిన్న, దాని తర్వాత మీరు రేంజ్ చూస్తే చాలా నేరో రేంజ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే. ఈ నేరో రేంజ్లో అయితే మార్కెట్ ఉండదు కదా, అయితే అప్ అయినా వెళ్తుంది లేదా డౌన్ అని వెళ్తుంది. దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకుంటున్నాం. దీనిపైన 30, దీనిపైన 30, ఎటువైపున 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే అటువైపు మనం ప్లాన్ చేస్తాం. మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఎటువైపు వస్తుంది అటువైపు చూడండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది నిఫ్టీ. ఇప్పుడు సేమ్ టైం సెన్సెక్స్లోకి వెళ్దాం. సెన్సెక్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి ఈ మధ్యన, అండ్ అలాగే మంత్లీ ఎక్స్పైరీలు కూడా వీక్లీ ఎక్స్పైరీలు కూడా తీసేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కమింగ్ టు సెన్సెక్స్ కూడా మనం ఒకసారి లెవెల్స్ పెట్టుకుందాం. సెన్సెక్స్లో ఇంకా వెళ్ళడానికి స్పేస్ ఉంది, అందుకే చెప్తున్నా కొద్దిగా డిఫరెంట్గా నడుస్తున్నాను. ఎందుకని అంటే అందుకే. సో ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ సెన్సెక్స్కి ఇది, బట్ దానికన్నా ముందు సపోర్ట్లో వేసుకుందాం మనం. ఇది రెసిస్టెన్స్ కదా, దానికన్నా ముందు ఇది ఒక సపోర్టు, దాని కింద ఇది ఒక సపోర్టు, పైన ఇంకో రెసిస్టెన్స్ కావాలి, ఇదో రెసిస్టెన్స్. దీన్ని రెడ్ కలర్ పెట్టుకుంటున్నాను నేను. దానిపైన ఇంకొక రెసిస్టెన్స్ అంటే ఇది. సో దిస్ ఈస్ ద రెసిస్టెన్స్లు, ఇవి సపోర్ట్లు. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి. ఇగో ఓకే, యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా చెప్పిన లెవెల్స్ అలానే పెట్టుకొని చూడండి. 82,000 ఇక్కడ ఇది పెట్టుకొని రౌండ్ ఆఫ్ మార్క్ చేసి, అండ్ అలాగే 81,700. ఓకే, ఇది కూడా మార్క్ చేసుకుని 81,200, ఇది కూడా మార్క్ చేసుకోండి. అలాగే 82,500, ఇది కూడా మార్క్ చేసుకోండి. ఇవి మార్క్ చేసుకోండి. పాయింట్ దీనిపైకి ఒక 30 మినిట్స్ క్యాండిల్ మనకి ఇక్కడ స్పేస్ ఉంది వెళ్ళడానికి. సో ఇది పైకి రావచ్చు, అప్ సైడ్ ప్లాన్ చేస్తాం. అలాగే డౌన్ సైడ్కి 81,700 కింద ఒక 30 మినిట్స్ క్యాండిల్ మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. మధ్యలో ఇక్కడ రేంజ్ ఏం పెద్దగా లేదు, మీరు ఇక్కడ ఇటుగాను అటుగాను ఎటుకటి మార్కెట్ మూమెంటం ఇవ్వడానికి ట్రై చేస్తుంది, అటువైపు మనం ప్లాన్ చేద్దాం అంతే. ఇంకా అందులో చేంజెస్ ఏం లేవు, మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఓకేనా, జస్ట్ ఇవి తీసేద్దాం. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. లాస్ట్ టైం నేను బ్యాంక్ నిఫ్టీ చెప్పాను, ఇది ఈ రేంజ్లో ఉంది, ఇప్పుడు ఈ రేంజ్లో ఉంది. ఈ రేంజ్ పైకి వెళ్ళింది, బట్ ఆ రేంజ్ పైన మార్కెట్ చూడండి ఎలా వెళ్తుందో. అంటే సూపర్గా వెళ్ళట్లే, రేంజ్లో కష్టపడుతూ బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే వీక్లీ ఎక్స్పైరీలు తీసారో, మంత్లీ ఎక్స్పైరీలో ప్రీమియం డీకే తప్ప ఇంకేం దొరకట్లే. ఎవరైనా మంత్లీ ఎక్స్పైరీలు ట్రేడ్ చేస్తున్నా ఒకసారి చెప్పండి, మీకు ఏమైనా మంచి ట్రేడ్లు దొరుకుతున్నాయా, ప్రీమియం డీకేలు అవుతున్నాయా? ఎందుకంటే ఆల్రెడీ హెవీ ప్రీమియమ్స్, మంత్లీ ఎక్స్పైరీలో చాలా ఎక్కువ ప్రీమియంలు ఉంటున్నాయి. ఇప్పుడు నా ప్రీమియంలు కాదని మనం ట్రేడ్ చేసినా మంత్లీ ఎక్స్పైరీలో ప్రీమియం డికే తప్ప ఇంకేం జరగట్లేదు. ఓకే, సో ప్రజెంట్ అయితే 3 లెవెల్సే బ్యాంక్ నిఫ్టీకి. నా వరకు అంతే, ఈ రేంజ్లోనే ఉండిపోతుంది మార్కెట్. ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నాను నేను. ఎలా అంటే 54,800, 54,900 ఇది అప్ సైడ్ లెవెల్. 54,900. ఓకే, అట్ ద సేమ్ టైం డౌన్ సైడ్ లెవెల్ కిందనేమో 54,400 అండ్ ఇక్కడ అప్ సైడ్ లెవెల్లో 54,650. ఈ 3 లెవెల్స్. దీని కిందకి వెళ్తే మీరు ఒక డౌన్ సైడ్ ప్లాన్ చేయండి, బట్ వీలైతే నేను ఏం చెప్తానంటే పైన కింద సెల్ చేసి కూర్చోండి. పైన ఇది, కింది అప్ సైడ్ ఇది, కింద ఇది. ఈ రేంజ్లో ఉందనుకో ఓకే, ఇటువైపు సైడ్ ఏమైనా రేంజ్ బ్రేక్అవుట్ అయితే అటువైపు సైడ్ లెగ్ ఎగ్జిట్ అయిపోయి ఈ లెగ్లో క్వాంటిటీ యాడ్ చేసుకోవడమో లేదా ఇక్కడే ప్రాఫిట్ కోసం వెయిట్ చేయడమో, ఇంకా మంచి ప్రాఫిట్ కోసం వెయిట్ చేయడం, అలా చేయండి, అది బెటర్. అంతేగాని ఇంట్రాడే ట్రేడింగ్ కాకుండా మంత్లీ పొజిషన్స్ తీసుకోవడానికి బ్యాంక్ నిఫ్టీలో చూడండి. బ్యాంక్ నిఫ్టీ ప్రజెంట్ రేంజ్ అయితే ఇదే 24,900, 24,400. ఎటువైపున బ్రేక్అవుట్ అయితే అటువైపు మార్కెట్ మొమెంటం ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకేనా, సో అది. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఫ్రైడే ఏమైందో చూపిస్తాను. యాక్చువల్గా టీటీ అప్డేట్స్లో లాస్ట్ ఫ్రైడే నేను వచ్చాను, కానీ యాక్చువల్గా నేను ట్రేడ్ అయితే మిస్ అయిపోయానండి, అందుకు అప్డేట్ చేయలేదు నేను. చాలామందికి డౌట్ ఉంటుంది ట్రేడు ఎందుకు చెప్పలేదని. నేను చూపిస్తాను నా 20K స్ట్రాటజీ ప్రకారం కూడా. ఐ విల్ షో యూ 20K స్ట్రాటజీ ప్రకారం. ఒక్క నిమిషం. ఓకే, సో ఒకసారి ఇండికేటర్స్ అన్నీ డ్రాయింగ్ లైన్స్ అన్నీ ఆపేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇగో 20K స్ట్రాటజీ ప్రకారం మనకి ఎంట్రీ అయితే ఇక్కడ దొరికింది. ఈ పై వరకు మంచి మూమెంటం అయింది, కాకపోతే నేను ఎంట్రీ మిస్ అయిపోయాను. నేను వచ్చి అప్డేట్ చేసేసరికి ఇగో 1119కి వచ్చాను, అప్పటికే ఆల్మోస్ట్ 1119, ఇగో 15, 1119 అంటే ఆల్మోస్ట్ ఈ పై వరకు వెళ్ళిపోయింది, పీక్ వెళ్ళిపోయింది. సో నేను ఎంట్రీ మిస్ అయిపోయాను. సో ఎంట్రీ మిస్ అయిపోయాను కాబట్టి ఏదో పడుతుంది, ఎంట్రీ ఇవ్వలేదు. నేను ఎంట్రీ మిస్ అయిపోయాను కాబట్టి ఇంకా అప్డేట్ చేయలేదు, ఎంట్రీ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఫ్రైడే ఏమో క్లాస్ కూడా జరిగింది టీంతో. ఏం క్లాస్ అంటే
మనం ఎలాగో ఇప్పుడు సిబి న్యూ రూల్స్ వచ్చాక మనం ఏం చేస్తాం, దానికి రిలేటెడ్గా ఏం చెయ్యాలి అన్నది ఈ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఒక మీటింగ్లో అదే చెప్పుకున్నాం, మ్యూచువల్ ఫండ్స్ ఎలాగ ఈటీఎఫ్లు ఎలా ఆల్రెడీ తెలుసు, అంటే ఏ టు జెడ్లో మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఈటీఎఫ్లు ఏ ఈటీఎఫ్స్ అయితే ఇన్వెస్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ ప్లెడ్జ్ అమౌంట్ ఎలా తీసుకోవాలి, ఓకే. నెక్స్ట్ దాంతో మనం మంత్లీ ఇప్పుడు ఎలాగ మంత్లీ పొజిషన్స్ వచ్చాక మంత్లీ పొజిషన్స్లో మనం ఎలా ట్రేడ్ చేయాలి అనేవి ఇవన్నీ స్ట్రాటజీలో డిస్కస్ చేసుకున్నాం అనమాట మేము. ఓకే, మంత్లీ అలా అంటే మంత్లీ బాగా పెద్ద రేంజ్ అట్లీస్ట్ 2500 2000 పాయింట్స్ రేంజ్ మంత్లీ ట్రేడింగ్లో ఉంటుంది. అంత పెద్ద రేంజ్ స్ట్రాటజీస్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈ ప్లెడ్జ్ అమౌంట్తో ఎలా ట్రేడ్ చేయాలి, అట్లా మొత్తం ఈచ్ అండ్ స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, స్టాక్స్లో ఎలా ఇంట్రాడే చేయాలి, స్ట్రాటజీస్ ఏంటి, వీటిలన్నిటిని డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఫ్రైడే. సో మీ అందరికీ ఇందాక ఒక విషయం చెప్తున్నాను, ఇదే మీరు ఆల్రెడీ చాలామంది నేర్చుకున్నారండి, కాదు అనట్లేదు. నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, నేను ఎవరికి ఉద్దేశించి మాట్లాడట్లేదు, నేను క్లారిటీ అంటే రియాలిటీ చెప్తున్నా. మీరు చాలామంది నేర్చుకున్నారు, ఓకే. ఇప్పుడు మార్కెట్లో రూల్స్ మారుతున్నాయి, మార్జిన్ పెంచుతారు, వీక్లీ ఎక్స్పైరీ తీసేస్తారు. ఇప్పుడు వీక్లీ ఎక్స్పైరీ తీసి మార్జిన్ పెంచడం వల్ల నెక్స్ట్ ఏం ప్లాన్ చేయాలి, మీరు ఏం ట్రేడింగ్ చేస్తే బెటరు, మీరు ఎలా మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి నెక్స్ట్ వచ్చే రోజుల్లో, ఇంక ఫ్యూచర్లో ఎలా ఉండబోవాలి అనేది మీకు ఎవరైనా అప్డేట్ చేస్తారండి? ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్నారు కదా, 3 months ప్రోగ్రామ్ అని 6 months ప్రోగ్రామ్ అని చాలా ఎక్కడో నేర్చుకుని ఉంటారు. సో అవన్నీ అట్లనే ఉంటాయి. లైఫ్ టైం నేను ఏ టు జెడ్ ఓన్లీ ఎందుకు ఏ టు జెడ్ అంటాను, ఏ టు జెడ్లో లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది మీకు, లైఫ్ టైమ్ గ్రూప్కి సపోర్ట్ ఉంటుంది, లైఫ్ టైం అప్డేట్లు ఉంటాయి. అంటే ఎప్పుడైనా మార్కెట్ ఎలాంటి కండిషన్స్ మారినా, రూల్స్ మారినా, అప్పుడు ఎవ్రీడే వీక్లీ ఎక్స్పైరీ ఉన్నప్పుడు, ఎవ్రీడే ఎక్స్పైరీ ఉన్నప్పుడు 0 to hero సూపర్గా వర్క్ అయ్యేవి. దాని తర్వాత ఈ వీక్లీ అంటే ఎవ్రీడే ఎక్స్పైరీ తీసేసిన తర్వాత 0 to hero వర్క్ అవ్వడం ఒక ఆల్మోస్ట్ ఒక 4-5 months 6 months వరకు వర్క్ అవ్వలేదు ప్రాపర్గా. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉందో మళ్ళీ వర్క్ అవ్వడం మొదలెట్టాయి. ఇప్పుడు వీక్లీ ఎక్స్పైరీలే తీసేస్తున్నారు. అట్లా ఎప్పటికప్పుడు మార్కెట్ రూల్స్ మారుతున్న కొద్దీ మనం కూడా అప్డేట్ అవ్వాలి. అలా మీకు ఎవరైనా అప్డేట్ చేస్తుంటే వాళ్ళు బెటర్, వాళ్ళ దగ్గర ఎప్పుడు వాళ్ళు చెయ్యి ఎప్పుడు వదలొద్దు. నేను ఎవరికైనా అదే చెప్తాను. అలా మీకు మార్కెట్ కండిషన్స్ మారుతున్న కొద్దీ మిమ్మల్ని ఎవరైతే అప్డేట్ చేస్తున్నారో, అప్డేట్ చేస్తూ పెడుతున్నారో వాళ్ళ చెయ్యి ఎప్పుడు వదలద్దు. వాళ్ళు చెయ్యి వదిలేరు అనుకో, మీ అంత ఫూల్ ఎవరు లేరని నేను అంటాను. ఎందుకంటే మీ అంతటి మీరు అప్డేట్ అవ్వరు. ఎవరైనా చెప్తే వాళ్ళని వీళ్ళ దగ్గర ఏం లేదు, ఏదో వేస్ట్ ఇలా అనుకుంటే ఇంకా సో బెటరు. ఇప్పుడు నేనైనా మార్కెట్ కండిషన్ మారుతున్న కొద్దీ ఒక పొజిషన్ ఇప్పుడు వరకు మనం ఇంట్రాడే చేసాం, స్వింగ్ ట్రేడ్ చేసాం. ఇన్వెస్ట్మెంట్లు పొజిషనల్ ట్రేడింగ్కి వెళ్ళాలి అంటే దీనికి టైం పడుతుంది ఈ ట్రాక్కి. ఓకే, ఓన్లీ స్టాక్స్, ఓన్లీ క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేయాలన్నా, లేదా ఈటీఎఫ్లు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ప్లెడ్జ్ అమౌంట్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్లు చేయాలి, లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్లు చేయాలన్నా ఆ సైకాలజీ రావాలంటే ఇట్ విల్ టేక్ టైం. అట్లీస్ట్ ఒక 1 month 2 months ఒక ట్రాక్ మనం పెట్టుకోవడానికి, ఒక ట్రాక్ క్రియేట్ చేయడానికి టైం పడుతుంది. సో నేను ఎప్పుడు ఏదైనా చెప్తానంటే, ఏమైనా మనకు రూల్స్ వచ్చాయి అంటే మనం ముందుగానే మీరందరూ ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎందుకు వీక్లీ ఎక్స్పైరీ తీసాక మంత్లీ ఎక్స్పైరీలో సడన్గా మీరు దూరితే అందరూ మంత్లీ ఎక్స్పైరీలో దూరిపోతారు. అప్పుడు వాల్యూమ్ రిలేటెడ్గా ఫ్లక్చువేషన్స్లో మీరు తట్టుకోలేరు. మీరు ఇప్పటి నుంచే మంత్లీ ఎక్స్పైరీలో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేయండి, మీకు అలవాటు అవుతుంది. అప్పటికి నేనేం చెప్తున్నాను అర్థం చేసుకోండి. ముందుగానే సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక పెద్ద మంట ఉంది, అంటే ఫైర్ ఉంది, మొత్తం అన్ని తగలబెడుతుంది. సో నీ దగ్గరికి వచ్చేసరికి అది తగలబెడతాదేమో అని ముందు జాగ్రత్తలు నువ్వు పూర్తిగా వాటర్, అంటే చుట్టూ వాటర్ పోసి ఫుల్గా వాటర్తో తడిపేసి పెట్టుకున్నావు. సో దానివల్ల ఏమైపోయింది, నువ్వు ఏదైతే ఉందో ఫైర్ నీ దగ్గర రాలే, వాటర్ ఉండడం వల్ల. ఎందుకు, మిగతా అన్ని తగలబడిపోయి నీ దగ్గర రాలే. అలానే ముందు జాగ్రత్తగానే మార్కెట్లో రూల్స్ మారుతున్నప్పుడు నువ్వు ముందుగానే సేఫ్ సైడ్గా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే రేపొద్దున రూల్స్ మారాక నీకు అది పెద్ద ఇంపాక్ట్ పడకపోవచ్చు. అది ఇప్పటి నుంచే నీకు గ్రిప్లో ఉంటుంది. సో అర్థమైన వాళ్ళకి వెళ్ళండి, కూడా అర్థం అవ్వాలని ఇంక మనం ఏం చేయలేను. మీరు ఏ స్ట్రాటజీ వాడినా బెటర్ ఆ స్ట్రాటజీని మంత్లీలో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, సో మంత్లీలో ఎప్పుడైతే ఇప్పుడు వీక్లీ ఎక్స్పైరీ తీసేస్తే నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ట్రేడ్ అయ్యాక నిఫ్టీలో వాలటిలిటీ పక్కాగా తగ్గిపోద్ది. ఎందుకంటే వీక్లీ అన్ని ఎక్స్పైరీలు తీసి నిఫ్టీ వీక్లీ, సెన్సెక్స్ ఉంది, నిఫ్టీలో వీక్లీ ఉంది కాబట్టి నిఫ్టీ వాలటైల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు నిఫ్టీలో కూడా వీక్లీ తీసేస్తే నిఫ్టీ చల్లబడిపోద్ది, సెన్సెక్స్ చల్లబడిపోద్ది. అప్పుడు జనాలు ఏం చేస్తారంటే మంత్లీ ట్రేడ్లు చేస్తారు, మంత్లీ పొజిషన్స్ హోల్డ్ చేసేస్తారు. అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు అప్ సైడ్కి,
ఇంక మంత్ అంతా హోల్డ్ చేసుకుంటారు. ఒకవేళ డౌన్ సైడ్కి వెళ్ళింది అనుకో అంతే, ఇంకా డౌన్ సైడ్కి వెళ్తే ఇంకా స్టాప్ లాస్ ఎగ్జిట్ అవుతారు. కొంతమంది అయితే ఇంకా డౌన్ సైడ్కి వెళ్తే ఎగ్జిట్ కూడా అవరు. మంత్ ఎండ్ వరకు టైం ఉంది కదా, నాకు మంత్లీ పొజిషన్ కదా, నాకు పర్లేదు నేను కూర్చుంటాను వదిలేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ట్రేడ్స్ స్వింగ్ ట్రేడ్లు అయిపోతాయి. సో అలా అన్నమాట జరుగుతాయి. సో మీరు ఏదైనా ఇప్పుడు నుంచి రెడీగా ఉండండి, ఓకేనా. నెక్స్ట్ ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబరు 7001456759. ఇది ఒకటే మా నెంబరు. ఈ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి. ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు పే చేయొద్దు. మార్కెట్ నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మార్కెట్ రోజు రోజుకి వర్స్ట్గా తయారవుతుంది కూడా. అది రిటైల్ ట్రేడర్లను కాపాడుతున్నాం అనే పేరుతో ఇంకా వర్స్ట్గా తయారు చేస్తున్నారు. మీరు మార్కెట్లో జాగ్రత్తగా ఉండండి. వీలైతే పేషెన్స్ పెంచుకోండి, సైకాలజీ బిల్డ్ చేసుకోండి, తర్వాత మార్కెట్లో ఉండండి. లేదంటే ప్యూర్ హెడ్జింగ్ నేర్చుకోండి. హెడ్జింగ్ 1000 రూపాయలు 2000 వచ్చినా పర్లేదు, హెడ్జింగే నేర్చుకోండి. ఎందుకంటే కొద్దిగా సేఫ్లో ఉంటారు. అర్థమైందా నేను చెప్పేది అది. సో అదనమాట. ఇంకా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడు కలిగే వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తామండి. టీటీ అప్డేట్ ఛానల్ ఎవరు జాయిన్ అవ్వాలనే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకే, అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను ఎంజాయ్ చేస్తాను. బాయ్ అండి, టేక్ కేర్, లవ్ యూ ఆల్.